మీరు 9 గంటల కంటే ముందే రండి. వచ్చి చూడండి, ఆశీర్వాదం మీకు అర్థమైంది. ఆమేన్. మీ పిల్లల్ని కూడా తీసుకురమ్మని సండే చెప్పాను. బలహీనుల్ని, త్రాగుడికి, వ్యసనాలకి బానిసలైన వాళ్ళని మీ రిక్వెస్ట్ గా ఈరోజు ఆల్నైట్ పేరుకి పిలవండి. స్తోత్రం. అంతకంటే ప్రాముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ పేదలకి. అంటే మనమేమి వాళ్ళని వేలెత్తి చూపించకుండా, ఎవరైతే మాకేమి లేదనుకుంటుంటారో, మేము క్రిస్మస్ కూడా బట్టలు పిల్లలకు కొనిపెట్టలేమని ఆ ఫీలింగ్ తో ఉంటుంటారు. మీరు ఎప్పుడైతే పేదల మీద మనసు పెడతారో మీరు ఓడిపోరు. ఆమేన్. మీకు అపజయం రాదు. పేదలను కటాక్షించమని దేవుని వాక్యంలో రాయబడింది. మీరు అటువంటి ఫ్యామిలీస్ ని ఎన్నుకోండి, ప్రేమించండి, పిలవండి. ఈ రాత్రి ఆల్నైట్ పేరుకి తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. అని ఆయన తాగుతాడు కదా, తాగుతాడు. నువ్వు చెప్పేది నీకు తెలుసు, ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. తాగుబోతుల్ని తాగకుండా చేసేదే బుడంపాడు మందిరం. మీరు గుర్తుపెట్టుకోండి, ఏం భయపడాల్సిన పనిలే. తాగి వచ్చిన మరలా ఇంకొకసారి తాగకుండా ప్రభు చేయగలరు. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మన ప్రార్థన వింటాడు, కృప చూపుతాడు, దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోవద్దు. సాయంకాలం ఈ పగలు లిస్ట్ రాసుకొని మీరు 10 కుటుంబాలను పిలిచిన, 15 కుటుంబాలను పిలిచిన ఆ పేదల్ని, సెకండ్ విధవరంట పిల్లగా విధవరంటని ఆ పిల్లల్ని మనసు పెట్టి ఈ నైట్ పిలవండి. విధవరాండ్ల ప్రార్థనని దేవుడు ఎన్నడూ కూడా చెవి ఇవ్వకుండా ఉంటాడు. ఆమేన్. అసలు విధవరాలు పొలంలో కూడా మనం కాలు పెట్టకూడదు. అంటే అన్యాయంగా వాళ్ళ దీన్ని తీసుకోకూడదు. వాళ్ళ పక్షాన ప్రభు ఉంటాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మీరు మనసు పెట్టండి, ఆ కుటుంబాల మీద మనసు పెట్టండి. మీరు ఏ దేశంలోనైనా ఎక్కడికి వెళ్ళినా, ప్రత్యేకంగా మనలాంటి దేశాల్లోకి వస్తే నాకు తెలిసినంత వరకు 100లో 80% మంది పేదలే ఉంటారనేది నా అంచనా. మనం మనసు పెట్టగలిగితే ఆత్మల్ని పరలోక రాజ్య పౌరులుగా దేవుడు వారిని చేస్తాడు. ఆమేన్. పిల్లరా, రేపు ఉదయకాలం 10 గంటలకి న్యూ ఇయర్ సర్వీసు. ఈ రాత్రి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాగ్దానం, మరి కృత పాట. దేవుడు 2025వ సంవత్సరంలో ప్రభు ఏం చేయబోతున్నాడో అది మన వాక్యం ద్వారా గ్రహించుకుని దానికి అనుగుణంగా మనం నడవాలి. వాగ్దానాలకు అనుగుణంగా మనం నడవాలి. యోసేపుని దేవుడు ఉన్నతంగా గవర్నర్ గా చేయాలనుకున్నాడు. యోసేపు దేవుని మనసును చూశాడు. నా విషయంలో ఆయన ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడని గ్రహించి ఆయన మనసుకు అనుగుణంగా ముందుకు నడిచాడు. పిల్లరా, చెప్పటం వేరు, సైకి చేయటం వేరు, మనసు ఎరిగి నడవడం వేరు. నువ్వు ఎట్లుండాలని చెప్తారు పెద్దోళ్ళు. సరే అటు చేయకూడదురా అని సైకి చేస్తారు. అది అందుకంటే పెద్దవాళ్ళ మనసులో ఉన్నది మనం గ్రహించుకొని చేయటం అనేది ఇంకా గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. చూడండి, థ్యాంక్స్ అయ్యా. హన్నా ఎందుకు అతిశయిస్తుంది? నీ రక్షణను బట్టి ఎందుకు సంతోషించాలి? ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ మాట ఆమెకి కుమారుడు కలిగినప్పుడు ఈ మాట చెప్పలా. ఈ మాట ఆమె దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి విజ్ఞాపన చేసినప్పుడు చెప్పలా. ఈ మాట సమూయేలును తీసుకొచ్చి మందిరంలో ఇచ్చినప్పుడు ఆమె సంతోషించింది. మీ జీవితంలో మీరు ఎవరి దగ్గరైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు సంతోషం ఉంటుందో పరిశీలన చేసుకోండి. మీరు వారికి ఒక వస్తువు ఇచ్చినప్పుడు సంతోషం ఉంటుందో చూడండి.
ఇంకొంచెం పైకి స్టెప్ పైకి ఎక్కితే దేవుని యొద్ద నుంచి మనం ఎన్నో పొందుకున్నాం. అంటే సృష్టిలో అని గాలి గాని, నీరు గాని, ఆరోగ్యం గాని, వాక్యం గాని, రక్షణ గాని, సంఘం గాని, సేవకుల్ని గాని, దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో మనకి ఇచ్చాడు. కానీ నీవు ఆయనకి ఏదైనా ఇవ్వడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు చూడు ఒకసారి. ఇప్పుడు ఒక వ్యక్తికి జీతం 10,000 వచ్చిందండి. దేవునికి ఎంత ఇస్తాడు అతను? 1000 రూపాయలు దశంభాగం ఇస్తాడు. 1000 రూపాయల దశంభాగం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ముఖం, నేను దేవునికి దశంభాగం ఇచ్చాను. ఆ వ్యక్తికి ఎంత తృప్తి ఉంటుంది అనుకుంటున్నాను? ఆకాశవాక్యుడు ప్రభు నా విషయంలో ఇస్తాడు, పట్టచాలని ఆశీర్వాదం నాకు ఇస్తాడు. మనం దేవుని యొద్ద నుంచి పొందుకుంటాం, కానీ దేవుని కొరకు మనం ఇచ్చువారంగా. అన్నాకున్న సంతోషం ఏంటంటే, ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, మీ ప్రథమ ఫలం, నీ జ్యేష్ఠ ఫలం, జ్యేష్ఠ ఫలం నాదే. ఎంతమంది ఆ వాక్యాన్ని తీసుకున్నారు? ఎంతమంది జ్యేష్ఠుల్ని దేవునికి ఇచ్చారు? అన్న దేవుని చంద్ర నిబంధన చేసి, నీవు నా కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని వాడు బ్రతికి దినమలట యెహోవాకు ప్రతిష్ఠితుడిగా వస్తాడు. ఆ మాట అన్న తన జీవితంలో దేవుడు ఏ మందిరంలో అయితే తాను ప్రార్థన చేసుకుందో ఆ మందిరంలో దేవుడు కనిపించింది. ప్రియమైన దేవుని పెట్టారా, నీవు దశంభాగం ఇచ్చినప్పుడు నీకు ఎంత సంతోషం ఉంటుంది? నీ పిల్లల్ని ప్రభు పని కొరకు ఇచ్చినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది? నిన్ను నీవే దేవునికి అర్పించుకున్నావు. నా మటుకు నాకు ఎంతో సంతోషం. ప్రభువా, నాకుంది చిన్న జీవితం, ఆ జీవితాన్ని నీకు ఇచ్చేటువంటి అవకాశం నాకు దొరికింది. స్తోత్రం. ఎందుకంటే నాకు ఇంకేం సంతోషం ఉంటుంది? నేను ప్రభువుకు చెందిన వాడినని, ప్రభువు నన్ను విమోచించాడని, నేను అర్పించిన కానుక, నా జీవిత కానుక ఆయన అంగీకరించాడని నాకు సంతోషం. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు తప్ప, ప్రసంగించేటప్పుడు ఆ దేవుడు ఆ భారం పెట్టినప్పుడు తప్ప, నేను విడిగా రక్షించబడిన తర్వాత నాకు గుర్తుండి నేను కన్నీళ్లు విడిచిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎవరన్నా నిందించినా, వాళ్ళు చెడ్డగా, మనల్ని నమ్మినోళ్ళు చెడ్డగా మాట్లాడినా నాకేం బాధ ఉండదు. స్తోత్రం. ఇవన్నీ వాక్యక్రమే. పిల్లగా, నేను నన్ను కన్న అమ్మ చనిపోయినప్పుడు ఆ బరియల దగ్గర ఆమె చెప్పిన ఒక్క విషయం గుర్తుకొచ్చేయచ్చు. ఏం చెప్పిందంటే, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, ఇప్పుడు సేవకి వెళ్తావు, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము చేసుకోమన్నావు, నువ్వు వద్దన్నావు, దేవుడు చెప్పాడు, దేవుని మాట ప్రకారం పెట్టాను. రైట్. ఆయనకి నువ్వు ఇచ్చిన మాట, ఆయన నీ విషయంలో చెప్పింది ఎప్పుడు ఎన్నడూ తొలగిపోవద్దు. స్తోత్రం. పిల్లగా, ఎప్పుడన్నా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు, ఏమో మరి దేవుడు ఇచ్చిన మాట అంటే ఏమైంది, మరి నేను ఇచ్చిన మాట ఏమైందంటే, కొంచెం జోయల్గా అంటే, దేవుడు తన మాటలు నీ జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు, నీకు ఇంకా నమ్మకంగా ఉండాలని ఆమె కూడా సంతోషంగా చెప్పింది. నేను ఎందుకు ఆ సమయంలో కన్నీరు విడిచానంటే, ఇట్లా మరలా నన్ను స్వేచ్ఛగా వచ్చి హెచ్చరించేటువంటి నీ దగ్గరకు వచ్చిందని అసలు నాకు ఏడవలసిన ఆమె నిందించారు. అసలు నిందే ఉంది. పరువా ఖడ్గమా అని, ఉపద్రవమా అయితే రాని, ఏదైనా రాని, ఏదైనా వస్తే రాని, వచ్చిన దారిన పోతాయిగా, నా యేసు కృప నుండి ఏది చేయలేదుగా, నా యేసు కృప నుండి ఏది
నన్ను వేరు చేయలేదుగా. హల్లెలూయా. మన జీవితంలో కరువు వచ్చినా, నింద వచ్చినా మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లే. అంటే కలవరపడాల్సిన పనేలే. అవి ఎట్లా వచ్చియో నువ్వు యథార్థంగా ఉంటే చాలు, దేవుడు వాటిని తొలగిస్తాడు. ఆమేన్. ఇప్పుడు నన్ను అంత క్లోజ్ గా చిన్న వయసులో అప్పుడు హెచ్చరించి, ఆ హెచ్చరికలే కదా దేవుని కృపను బట్టి వాటిని గుర్తుపెట్టుకోబట్టే కదా మనం నిలబడగలిగాం. హెచ్చరించేవాడు లేకపోతే నాయకులు లేని జనులు చెడిపోతారు అన్నట్టు, న్యాయాధిపతులు లేని కాలంలో న్యాయాధిపతులు లేని దినాల్లో ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారని చెప్పినట్టు, అదే కాలం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పాదపీఠం దగ్గరికి వద్దామని నీ జీవితంలో నేను చెప్పగలను. నువ్వు దుఃఖపడవలసిన విషయాలు ప్రభువు ఈ రోజుతో ఏమీ లేకుండా చేసి అన్నాకి ఇచ్చిన సంతోషం ప్రభునికి ఇచ్చిన దాకా. మనం భూ సంబంధమైన విషయాల గురించి కన్నీళ్ళు విడిచి వరం అనుకోండి, అవసరం లేదు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? మనం విడిచిపెడతాడా ఎన్ని? ఉదయకాలం యెషయా మనసు పెడితే నా హృదయం ఉప్పొంగుతుంది, సంతోషిస్తుంది. ఎందుకు? నేను మాట ఇచ్చా, నా బిడ్డను నీకు ఇస్తాను, ఇచ్చాను. వాడిని నీ మందిరంలో పెట్టాను. ఏలీ తెలుసు ఆమెకి, ఏలీ కుమారులు తెలుసు, వాళ్ళు ఎట్లున్నారో కూడా. నా బిడ్డ చెడిపోతాడేమనే భయం, ఆ ప్రభావం నా పిల్లల మీద, నా కుమారుడి మీద పడిద్దనే భయం. ఆమె దేవుణ్ణి ప్రేమించింది, దేవుణ్ణి బట్టి హృదయంలో సంతోషించింది. సమయం దేవునికి చాలా తృప్తి ఉంది. నువ్వేమిచ్చావు దేవునికి? ఉదయకాలం దేవునికి నీ జీవితం ఇచ్చేవా? దేవుడు నిన్ను అడిగినప్పుడు సంవత్సరాలు దాన్ని వృధా చేసుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, ఒక పుచ్చిపోయిన సొరకాయ లాగానో, అంటే గుమ్మడికాయ లాగానో, పురుగులు పడినటువంటి ఫ్రూట్స్ లాగానో, అది కట్ చేసి ఇది కట్ చేసి అందులో భాగాలు తీసి ఇచ్చినట్టు తిన్నట్టు దేవునికి ఇస్తావు రేపు నువ్వు? దేవుడిని జీవితాన్ని అడుగుతా ఉన్నాడు. షిలోహు దేవాలయాన్ని మరలా తిరిగి తన మహిమతో నింపడం కొరకు అన్న సమయం ఇచ్చి, ప్రపంచ సువార్థీకరణ కొరకు, సువార్త ఒకప్పుడు వచ్చి ఎండిపోయిన యూరోప్ లాంటి దేశాలను, ఖండాలను ప్రభు కొరకు పట్టుకున్న కొరకు మనల్ని మనం ప్రభు సొత్తుగా, స్వాస్థ్యంగా మారిపోవాలి. ఆమేన్, ఆమేన్. ఉదయకాలం అట్టి కృప, ఆ మనసు నాకు సహవాసానికి ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభు దీవించుగాక. మోకాళ్ళ మీద దేవునికి ఇచ్చినప్పుడు ఉండే సంతోషం, దేవుని కొరకు చేసినప్పుడు ఉండేటువంటి సంతోషం, నా హృదయంలో సంతోషం అంటుంది అన్న. దయగలిగిన తండ్రి, నేను నోరు తెరిచినప్పుడున్న సంతోషం నోరు మూసినప్పుడు నాకు ఉండదయ్యా. నా పెదవుల యెహోవా ఫలాన్ని నీకు అర్పిస్తున్నా, నన్ను నీకు అర్పించుకుంటున్నా, నా పిల్లలను నీకు అర్పిస్తున్నా. నీకు ఇస్తే అది సంతోషం కదా, నీకు ఇచ్చానన్న సంతోషం ప్రభువా. రాజా, మంచి ఉదయకాలం మీరు మాకు ఇచ్చారు. కృప చూపండి, సంఘానికి ఆ ఆత్మనివ్వండి, నాకు ఆత్మనివ్వండి. ఈ రాత్రి అద్భుతమైన రాత్రిగా మా జీవితాల్లో చేశారు, అద్భుతమైన రాత్రిగా మీరు చేశారు. యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. తండ్రిని దేవుని దీవెన, కుమారుడిని యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం సదాకాలం మనందరికీ తోడేయండి నడిపించును గాక. అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును. సాయంకాలం మటన్ బిర్యానీ తిందాం రండి అందరూ. మంచినీళ్ళు కూడా మేమే ఇస్తాం. స్తోత్రం. అంటే నిజంగా వచ్చారట. మటన్ బిర్యానీ అంటే స్పిరిచువల్ మాన్యువల్ గా. దేవుడు మనం దీవించుకున్నాడు. ఆమేన్.